హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను డ్యూటీ నుంచి వచ్చేసి అయితే పడుకునేసాను. బాగా హెడ్ఏక్ వచ్చేసింది, నైట్ డ్యూటీ కదా, ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది. పడుకునేసాను. పడుకునేసి 3:30కి లేచి ఫుడ్ తినేసేసి ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా అని ఏమైనా చెయ్యాలని, అంటే మా నెల్లూరులో ఫుల్ వర్షాలు. ఈరోజైతే మార్నింగ్ తగ్గాయి అనుకుంటా, మార్నింగ్ తగ్గాయి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని చెప్పేసి బజ్జీలు అయితే చేద్దాం అనుకున్నాను. మా అమ్మ అయితే ఈలోపు టీ పెట్టించేసింది. నేను అమ్మ ఇద్దరం కలిసి టీ తాగాము. ఇంకా బజ్జీలు అంటే ఇంకా మిర్చి బజ్జీలు అవన్నీ నాకైతే అస్సలు పడవు. ఆ రెండు మిర్చీలు ఏంటంటే మా అమ్మకి కారం అయితే ఉండాలి, కారంగా ఉండాలి. టమాటాలు ఒక బీట్రూట్ వేసి బజ్జీలు అయితే చేద్దాం అనుకుని టమాటాలు కట్ చేస్తూ ఉన్నాను. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ రాసుకుంటూ ఉంది, సీరియస్గా రాసుకుంటూ ఉంది. ఆ 2 పచ్చిమిర్చి అయితే మా అమ్మ కోసం స్పెషల్గా, ఆవిడ అసలు ఎప్పుడూ తినలేదు పచ్చిమిర్చి బజ్జీలు. అవి అయితే తింటారు, ఈ టమాటా బీట్రూట్ బజ్జీలు మా అమ్మ అయితే ఎప్పుడు తినలేదు. మా అమ్మ కోసం ఆ 2 చేశాను. బాబు అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు, పాప వచ్చేసింది. బాబు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్కి వెళ్ళాడు. రాతన్వి తిందురా అంటే దగ్గరకైతే వచ్చింది పాప. స్కూల్ నుంచి ఎప్పుడొచ్చినా ముందైతే బ్యాగ్ తీసుకొని హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది. నన్ను కూడా అసలు హెల్ప్ అడగని కూడా అడగదు. అస్సలు హెల్ప్ అడగదు నన్ను, హోంవర్క్ విషయంలో కానీ దేంట్లో అయినా రావడానికి చేసేస్తుంది. నేనైతే బజ్జీలకి ప్రిపేర్ చేసేసేసాను. టమాటాలు పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, మళ్ళీ ఎక్కువ తిన్నా హెల్త్కి అస్సలు పడదు. ముందైతే బీట్రూట్ బజ్జీలు వేసాను. ఈ చల్లగాలికి క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. బీట్రూట్ బజ్జీలు అయితే వేస్తున్నాను. వీడియోస్ అయితే నచ్చితేనే చూడండి ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసేసేయండి. బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్. బ్యాడ్గా అయితే చేయట్లేదు కాబట్టి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఏదో ఫస్ట్ టైం అంటే చిన్నగా యూట్యూబ్, అంటే అందరూ అంత ఎక్స్పర్ట్స్ ఉండరు కదా యూట్యూబ్లో. రాను నేర్చుకొని ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాం. బీట్రూట్ బజ్జీలు అయితే రెడీ. ఇప్పుడు ఆ టమాటాలతోటి ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నాం. ఇవైతే కొంచెం పచ్చిమిర్చి బజ్జీల కంటే హెల్త్కి కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి పిల్లలకి ఇవి చేశాను. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. లాస్ట్లో మా అమ్మ కోసం ఏంది ఎలక బజ్జీలు వచ్చినట్టు, సేమ్ ఎలక బజ్జీలాగే వచ్చినాయి, వెరైటీగా వింతగా వచ్చాయి. చూడండి, ఎలక బజ్జీలనే పెట్టచ్చు పేరు. స్పెషల్గా మా అమ్మ కోసం, మా అమ్మకి ఏందైనా ఏం తిన్నా కొంచెం కారంగా ఉండాలి. అవేందో వెరైటీగా ఎలక బజ్జీలు మాదిరి వచ్చాయి. దాంట్లోకి అయితే మళ్ళీ ఆనియన్స్, నిమ్మరసం, సాల్ట్, కొత్తిమీర అవి వేసి అయితే పెట్టాను. ఇదిగోండి ఎలక బజ్జీలు మా అమ్మ కోసం ప్లేట్లో వేసి అన్నీ వేసాను. టమాటాలు అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను, నాకు వద్దనింది ఫస్ట్. సరే తర్వాత తింటాలే అనింది. ఫస్ట్ టైం మామూలుగా పచ్చిమిర్చి బజ్జీలే తింటుంది. తినగానే బాగానే ఉన్నాయని అంటుంది.
నాకేంటంటే కారకారంగా ఉండాలి. ఎప్పుడు తినలేదు ఆమె టమాటాలు బీట్రూట్ బజ్జీలు అవి ఎప్పుడు తిందు. బాగుందని చెప్పింది. ఇంకా నేనైతే తీసుకున్నాను బీట్రూట్ బజ్జీ టమాటా బజ్జీ తీసుకున్నాను. నిజంగానే బాగున్నాయి. లోపలంతా బాగా కుక్ అయ్యాయి. చల్లగా ఈవినింగ్ టైము చల్లగా కూల్గా వేడి బజ్జీలు అయితే బాగున్నాయి. ఎలక బజ్జీలు తింటుంది. మా పాప అయితే హోంవర్క్ రాసుకుంటూ ఉంది.